ఇంతసేపు ఏదో కహానీల కోసం కాదు. తప్పు చెప్తే సరి చేసుకుంటాను అన్నాడా? తప్పు చెప్పానా? పక్కన పాస్టియాలో విన్నారా? ఈయనేమంటున్నాడు ఇప్పుడు? అది తప్పేం కాదని అంటున్నాడు. సహజంగా నోటి నుంచి ఎవరి నోటి నుంచి వచ్చింది అది తప్పేం కాదంటే దేవుని పిల్లల నోట నుండి రాకూడదు. పక్కన పాస్టర్ కదిలిపోయాడు. ఇంక ఇక్కడ ఏమైంది? పెద్ద రచ్చ అయిపోయింది. అన్నా సరి చేసుకుంటే సరి చేసుకో, నువ్వు అన్నది ఆ మాటే, అది మాత్రం మాట్లాడకూడదు అంటే అదేం కాదు తమ్ముడు, అది అలవాట్లు ఎవరికైనా వచ్చింది అన్న. ఈ తప్పులు ఉన్నంతకాలం దేవుడు ఏం చేయలేడు. ఇప్పుడు ఎంతసేపు ఎందుకు చెప్పానంటే ఒక్క నోటి నుంచి వచ్చిన మాటే నలుగురిని బాధ పెడుతుంది. దేవుని మనసుని ఎంత బాధ పెట్టిందండి ఒక మాట.